జగన్ వచ్చినా తప్పే, రాకపోయినా తప్పే. నిన్న ఆ స్విమ్స్ ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. ఆయన వెళ్లకుండా ఉంటే ప్రతిపక్ష నాయకుడికి బాధ్యత లేదు. ఇంత ఘటన జరిగిన ప్రతిపక్ష నాయకుడు రాలేదు, జగన్ రాలేదు. జగన్ ఏం చేస్తున్నాడు? హిందువులంటే ఆయనకి గౌరవం లేదు, హిందువుల ఓట్లు వాళ్ళకి అవసరం లేదు, ఇవన్నీ చెప్తారు. అదే జగన్ వస్తే, జగన్ వచ్చి ముందుగా డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు ఇచ్చి ప్రభుత్వం వ్యతిరేకంగా చెప్పిస్తున్నాడు. ఇదంతా జగన్ ముందు వచ్చి డబ్బులు ఇచ్చి వ్యతిరేకంగా చెప్పిస్తే వాళ్ళు అక్కడ చెప్పేస్తారా? అంటే ఏదో రకంగా జగన్ వచ్చినా తప్పు పట్టాలి, రాకపోయినా తప్పు పట్టాలి. రెండు రకాలుగా ఏదో రకంగా జగన్ తప్పు పట్టాలి. దానికైతే మాత్రం ప్రిపేర్డ్గా ఉన్నారనే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే ఈ తరహా రాజకీయాలను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మొన్నటి వరకు ప్రతీకార రాజకీయాలు అయిపోయినాయి. ఇప్పుడు హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని చేసే రాజకీయాలు కూడా ఆల్రెడీ మొదలైనవి. ఒక కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు రెండోది ఇది అనుకోకుండా జరిగింది, అనూహ్యంగా జరిగింది, ఊహించని ఒక ఘటన. ఇది ఒక దురదృష్టకరమైన ఘటన ఒక రకంగా. అయితే దీంట్లో కూడా జగన్ నిరికించేస్తే పోద్ది. ఓకే, ఆయన ఏదో వచ్చాడు, పరామర్శించాడు, వెళ్ళాడు ప్రతిపక్ష నాయకుడిగా, తప్పే ఉంది అందులో? ఇంతకుముందు కొన్ని ఏదైనా సరే, ఏ ఘటన జరిగినా, ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా, మరణాలు జరిగినా, ఇంకోటి ఏది జరిగినా సరే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాలేదా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి బాధితులను పరామర్శించి మేము అండగా ఉన్నాం మీకు ఎందుకని అనలేదా? ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అది బాధ్యత. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు బాధితుల తరపున అటు అధికార పక్షం ఎలాగా వస్తుంది, వాళ్ళు పరిహారాలు ఇవన్నీ ప్రకటిస్తారు, వాళ్ళు చేస్తారు, అధికారం చేతిలో ఉంటుంది కాబట్టి. అదే నేపథ్యంలో ప్రతిపక్షం కూడా వస్తుంది, అడిగిన విషయం తెలుసుకుంటుంది, ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు కూడా మేము అండగా ఉన్నాం అంటారు. లేకపోతే అదిగో జగన్ రాలేదని వాళ్ళు కూడా అనుకుంటారు కాబట్టి. కానీ దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం. జగన్ వచ్చినా తప్పే, రాకపోయినా తప్పే, జగన్ ఏం చేసినా తప్పే. అసలు జగన్ రాజకీయాల్లో ఉండడమే పెద్ద తప్పేమో.